హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధూస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఈ వర్షాకాలంలో నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు కేవలం 3 నిమిషాల్లో చేసుకునే ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ ఒక ఎల్లిగడ్డని తీసుకున్నాను. ఇది గార్లిక్ ఉంటుంది కదా, అది పొట్టు తీయకుండానే ఇలా పాయలు ఒలిచి ఇందులో మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే కారం ఒక 1.5 టీ స్పూన్ వరకు అలా వేసుకున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత. దీంట్లో కారం కొంచెం తక్కువగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ తినేటప్పుడు గొంతులో మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తెలియాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా జలుబు దగ్గు అలా అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఇలా 3 నిమిషాల్లో వెల్లుల్లి కారం చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 2 ముద్దలు ఎక్కువగా తింటారనమాట. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. అలా నూనె వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నాను. నూనె వేయడం వల్ల ఎక్స్ట్రా కారం ఏమైనా ఉంటే అది పోతుంది. అండ్ మనం తినేటప్పుడు కూడా ఆ కారం ఎక్కువగా ఉన్నా కూడా కడుపులో మండుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ నూనె వేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ పోపు కూడా వేసుకోవచ్చు, కానీ పోపు లేకుండానే తింటే చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు నూనె ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.